దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. లేవికాండము 20వ అధ్యాయము 26వ వచనం మీరు చదవండి. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్ని జనములలో నుండి మిమ్మల్ని వేరుపరచుదును. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్య జనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరచితిని. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడ, మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలను సమర్థవంతుడు ప్రభు. గాడిదకు వాక్కునిచ్చి ఉన్నావు ప్రభు. నేను కూడా గాడిద కన్నా హీనంగా ఉన్నా, గడ్డి పరక కన్నా కూడా హీనంగా ఉన్నాను ప్రభు. నీ కృపలో నువ్వు నన్ను కనికరించి జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యము, నీ యొక్క ఉద్దేశములు ప్రతిదీ తేటతెల్లగా నువ్వే బయలుపరచు ప్రభు. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఈ వాక్యము 26వ వచనము లేవికాండం. దాంట్లో దేవుడికి ఉన్న ఒక యూనిక్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు. అదేంటంటే పరిశుద్ధత. అలాగే దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన బిడ్డలుగా ఉన్న మనల్లో కూడా, అనగా విశ్వాసంలో కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు, ఇచ్చయించి ఉన్నాడు. దీంట్లో ఇవాళ మాట్లాడుకునే అంశం ఏంటంటే చూడండి, లాస్ట్ లైన్, మీరు నా వారై ఉండునట్లు అన్య జనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరచితిని. వేరుపరచడం గురించి మాట్లాడుకుందాం. వేరుపరచడం అంటే ఏంటి? ఒక దాంట్లో నుంచి ఇంకోటి తీసేస్తేనే వేరుపరచడం. అంతేనా? ఇంకేమైనా వేరే అర్థమైనా వస్తుందా? వేరుపరచడం అంటే వేరుపరచడం అంటే ఏంటి? వేరుపరచడం అంటే ఏంటి? వేరుపరచడం వేరుపరచక మునుపు అంతా కలిసే ఉంటుందిగా. ఒక 2 లేకపోతే 3 లేకపోతే కొన్ని 10 భాగాలు ఉన్నాయనుకోండి, 10 భాగాలు కలిపితే ఒక సంపూర్ణమైన ఆకారంలో ఉంది. ఆ 10 రకాల భాగాల్లో ఏదో ఒకటి మాత్రమే సెపరేట్ లేకపోతే వేరు చేయటం లేకపోతే డివైడ్ చేసినట్లయితే ఈ మిగతా 9 ఒక ఎత్తు, ఈ 10వ మాత్రమే ఒక ఎత్తు. అలాంటి అర్థమేగా. వేరుపరచక ముందు అదంతా కలిసే ఉంది, వేరుపరిచిన తర్వాతే అది సపరేట్గా ఉంటుంది. అలాగే ఈ యొక్క వాక్యంలో కూడా చూడండి, అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరచితిని. వాళ్ళకు ఉందేంటి, వీళ్ళకి లేనిదేంటి? అలా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరి దగ్గర నుంచి వేరు చేయబడి ఉన్నారు? ఆ వేరు చేయబడిన జనాంగంకి ఏం కావాలని దేవుడు ఉద్దేశించి ఉన్నారు? అన్ని జనుల్లో లేనిది ఏంటి, ఈ వేరు చేయబడిన జనాల్లోకి ఉన్నదేంటి? ఓకే, దీనికి ఉదాహరణగా కొంతమంది జీవితాలు లేకపోతే సృష్టి, మరి ముఖ్యంగా దేవుడు సృజించిన యొక్క సృష్టి గురించి మాట్లాడదాము. ఆదికాండము 1వ అధ్యాయం ఎన్నోసార్లు మీరు చదివే ఉంటారు లేకపోతే చూసే ఉంటారు. కొంతమంది మెమరైజ్ చేసుకుని కూడా చెప్పగలరు. ఆదికాండము 1వ అధ్యాయం మొత్తం మీరు చూసినట్లయితే ఈ వేరుపరచటం అనే ఒక టాపిక్ లేకపోతే ఆ యొక్క కాన్సెప్ట్ ఆ యొక్క వాక్యంలో ఉంటుంది. ఇప్పుడు విన్నారా మీరు? వేరుపరచటం. దేవుడు ఈ యొక్క సృష్టిని యావత్తు సృజించిన ఆ యొక్క మొదటి 6 రోజుల్లో వేరుపరచడం అనేది మొదటి 3 రోజుల్లో కొన్ని వాటిల మధ్య చేశారు. ఉదాహరణకి ఆదికాండం 1వ అధ్యాయంలో ఇలా దేవుడు వెలుగుని చీకటిని వేరు చేశారు. వేరు చేయకుండా ఉన్నట్లయితే 2 కలిసిపోయి ఉండేదిగా. అలాగే 4వ అధ్యాయము, అలాగే 6వ వచనంలో, 1వ అధ్యాయము 6వ వచనంలో భూమి యావత్తు కూడా జలముతో నిండి ఉన్నది. ఆ జలములను దేవుడు ఒక విశాలముగా పెట్టి దాన్ని వేరు చేశారు. విశాలము అనగా ఆకాశం. ఆకాశం పైన ఒక జలం ఉంటుంది, ఆకాశం కింద ఒక జలం ఉంటుంది. అది కనుక వేరు చేయకుండా ఉన్నట్లయితే భూమి ఎక్కడి నుంచి వచ్చేది? సముద్రం ఎక్కడి నుంచి వచ్చేది? ఆరిన నేల ఎక్కడి నుంచి వచ్చేది? వేరు చేస్తేనే కదా అంతా వచ్చింది. అలాగే వేరు చేయబడిన పిమ్మట ఆరిన నేలలోనే దేవుడు సకల విధమైన జంతువులను, మొక్కలను, పక్షులను ప్రతిదీ కూడా దేవుడు సృష్టించి ఉన్నాడు. ఇన్ కేసు ఆలోచన చేయండి, వేరు చేయకపోతే ఏముండేది? జలములను వేరు చేసిన పిమ్మట ఆ యొక్క సముద్రములను దేవుడు పేరు పెట్టి పిలిచి
ఆ సముద్రముల్లో సకల విధమైన చేపలైనను గొప్ప గొప్ప చేపలైనను ఇవన్నీ కూడా వాక్యంలోనే ఉంటాయి. మొదటి 3 రోజులు దేవుడు చేసిన పని ఇలా వేరు చేయటం. అలాగే 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు చూసినట్లయితే వేరు చేయబడిన ఆ యొక్క భూమిలో దేవుడి యొక్క సృష్టి, ఆ యొక్క ఆకాశంలో ఈ యొక్క పక్షులు, ఆ యొక్క జలముల్లో ఈ యొక్క చేపలు, అలాగే భూమి మీద మరి ముఖ్యంగా ఆడమ్ అండ్ ఈవ్ ఏ రోజు సృష్టించబడి ఉన్నాడు? ఆదాము గారు, అవ్వమ్మ గారు దేవుడి చేత సృష్టించబడి ఉన్న దేవుని స్వరూపం ఉన్న మనుషులు. వాళ్ళిరువురు కూడా ఏ రోజు నిర్మించబడి ఉన్నారు? మొదటి 7 రోజుల్లో ఏదో రోజు జరిగిందా, లేకపోతే ఇంకా వేరే రోజులు జరిగినాయా? ఎప్పుడు ఆలోచించారా? తెలుసా తెలీదా? 6వ రోజు చేస్తారు. 6వ రోజే దేవుడు ఆదాము గారిని, అవ్వమ్మ గారిని నిర్మించారు. అది కూడా వాక్యంలో ఉంటుంది చూడండి. 1వ అధ్యాయము 24 నుంచి చూసినట్లయితే 6వ రోజు గురించి రాసి ఉంటుంది. 24వ వచనం నుంచి చూసినట్లయితే 6వ రోజులో దేవుడు చేసిన ప్రతిదీ రాసి ఉంటుంది. దాంట్లో 26వ వచనం, మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇలా మీరు చదువుకుంటూ వెళ్తే లాస్ట్లో 31వ వచనంలో రాసి ఉంటుంది, అస్తమయము ఉదయమును కలుగక 6వ దినము ఆయను. సో 6వ రోజు దేవుడు ఎవరిని సృష్టించారో? ఆదాము, అవ్వమ్మ ఇద్దరిని సృష్టించేశారు. కానీ దాని గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్ మాత్రము 2వ అధ్యాయంలో రాసింది. ఇలా మట్టిని తీసుకొని భూమి మీద నుంచి వచ్చిన ఆవిరి చొప్పున ఆ యొక్క మంటిలో నుంచి దేవుడు తన స్వరూపం నందు ఒక మనిషిని నిర్మించి వారి యొక్క నాసికారంధ్రంలో దేవుడు తన యొక్క ప్రాణాయువుని ఊదెను. ఇవన్నీ కూడా డీటెయిల్గా రాస్తున్న మాత్రం 2వ అధ్యాయం. కానీ వాస్తవానికి బైబిల్లో ఉన్న ఆధారంగానే చూసాం కదా, 6వ రోజే దేవుడు ఆదాము గారిని, అవ్వమ్మ గారిని సృష్టించేశారు. ఓకే, ప్రూఫ్ కూడా ఉందా? 1వ అధ్యాయంలో 24 నుంచి 31వ వచనం వరకు. కానీ మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే వేరుపరచడం. ఈ వేరుపరిచిన తర్వాత అనగా భూమి ఆకాశం వేరుపరచడం, జలములను వేరుపరచడం, వెలుగు చీకటిని వేరుపరచడం. ఓకే, ఇవన్నీ వేరుపరిచిన తర్వాత దేవుడు చేసిన పని ఏంటంటే ప్రతి దాంట్లో నుంచి కూడా దేవుడు సమృద్ధి కలుగు చేశాడు. భూమిని వేరుపరిచి దాంట్లో నుంచి సమృద్ధి కలుగు చేశాడు. అనగా విత్తనములను, వృక్షములను, చెట్లను, భూమి మీద నివసించు ప్రతి ఒక్క జంతువులు, వాటి వాటి జాతుల ప్రకారం జంతువులు. ఉదాహరణకి అసలు జంతువులు అంటే ఎన్నో 35,000 కోట్ల జాతులు సంబంధించిన జంతువులు ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుడు సమృద్ధిగా, అదే వాక్యం ఉంటుంది 1వ అధ్యాయం 20 వచనం. 1వ అధ్యాయం 20 దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక. అలాగే 21వ వచనం, దేవుడు జలములో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా. చూడండి, వేరు పరచకుండా ఉన్నట్లయితే సమృద్ధి అనే పదం అసలు వాడాల్సిన అవసరం ఏముంది? ఆలోచన చేయండి. వేరు పరిస్తేనే ఆ వేరు పరిచిన తర్వాత జరిగే క్రియ లేకపోతే క్రమం ఏంటంటే సమృద్ధిగా దేవుడు వారిని ఆశీర్వదించడం. ఓకే, అర్థమైందా? భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నది, నీటితో నిండి ఉన్నది. ఆ భూమిలో ఉన్న ఆ సమస్తమైన నీటిని అనగా జలములను దేవుడు వేరు చేశాడు. వేరు చేసిన తర్వాతే కదా భూమి మీద నీరు, అలాగే ఆకాశం మీద నీళ్లు. ఆ భూమిలో ఉన్న నీళ్లు మొత్తం కూడా ఒక చోట రావడానికి దేవుడు ఆరిన నేలని ఇలా క్రియేట్ చేసి ఉన్నారు. ఇది జరగకుండా ఉన్నట్టు అంటే సెపరేషన్ లేకపోతే డివిజన్ అంటూ జరగకుండా ఉన్నట్లయితే సమృద్ధిగా దేవుడు యొక్క భూమి మీద సృష్టిని సృజించేవాడా? సెపరేషన్ జరగకుండా ఉన్నట్లయితే జలముల్లో అంటే సముద్రములో సమృద్ధిగా దేవుడు జీవరాశుల్ని సృష్టించేవాడా?
ఆకాశములను దేవుడు సెపరేట్ చేయకుండా ఉన్నట్లయితే ఆకాశంలో నివసించే సమస్తమైన పక్షులను దేవుడు సృజించేవాడా? ఒకదానికి ఎంత ఇంటర్లింక్ ఉంటుంది చూడండి. అలాగే భూమి మీద ఉన్న సకల జీవరాశులుగా ఉన్న ఈ యొక్క మానవ జాతి యావత్తులో కూడా అన్ని జనులకు అలాగే విశ్వాసులకు దేవుడు వేరుపరచును. అది ఆ లేవి కాండము 20వ అధ్యాయము 26వ వచనం. దేవుడు వేరుపరచును. అన్ని జనులు వేరు, విశ్వాసులు వేరు. అలా వేరుపరిచారు. పరిశుద్ధత ఆధారముగా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించే ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు ఒక నియమము, ఒక ఆజ్ఞ క్రియేట్ చేసి వాళ్ళందరినీ వేరు చేశారు. సృష్టిని ఎలా దేవుడు వేరు చేశాడు మీరు ఆలోచన చేయండి. ఆ వేరు చేసిన తర్వాత దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఎన్నిసార్లు రాస్తుంది చూడండి. 20వ వచనంలో సమృద్ధి అనే పదం రాస్తుంది, 21వ వచనంలో సమృద్ధి అని పదం రాస్తుంది. అలాగే 22వ వచనంలో కూడా మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నుండి నిండి ఉన్నవన్నీ పక్షుల మీద విస్తరించును గాక అని. ఎన్ని అర్థాలు వచ్చింది చూడండి. సమృద్ధి 2 సార్లు, అభివృద్ధి ఒకసారి, విస్తరించడం ఒకసారి. ఇవన్నీ కూడా సృష్టిలో జరిగింది అంటే అది జరగడానికన్నా ముందు ఆ సృష్టి యావత్తు దేవుడు క్రియేట్ చేసిన పిమ్మట దాన్ని సెపరేట్ చేశారు. అలాగే మనుషులు కూడా అంతే. దేవుడు ఒక మనిషిని సృష్టించిన తర్వాత ఆ మనిషిని సెపరేట్ చేశారు. ఆదాము అవ్వమ్మ ఇద్దరు ఒకట, సెపరేట్ చేయబడి ఉన్నారా? యాక్చువల్గా ఆడమ్ ఒకరే ఒకరు. ఆ ఒక్కరిలో నుంచే దేవుడు పక్కటంకు తీసి వాళ్ళకి దాంట్లో నుంచి ఒక స్త్రీని దేవుడే నిర్మించి మళ్ళీ నామకరణం కూడా ఆదాం గారి చేత చేపించారు. డివైడ్ చేశారా లేదా? మేల్ అండ్ ఫీమేల్ ఏమంటారు? ఆపోజిట్ సెక్స్ అంటారా? కంప్లీట్ ఆపోజిటే కదా. దేవుడు వేరు చేశారు సృష్టి యావత్తు నుంచి. అలాగే 2వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఈ యొక్క దేవుడు నిర్మించిన ఈ యొక్క భూమిలో, ఈ యొక్క ఏదేను తోటలో ఎన్నో మంచి మంచి ఆశీర్వాదానికి అలాగే భుజించటానికి మనిషికి ఉపయోగకరమైన వృక్షములు, చెట్లు దేవుడు ఎన్నో సృష్టించున్నాడు. కానీ ఆ వృక్ష సంపద అన్ని ఒక ఎత్తు, బుద్ధి జ్ఞానములు ఇచ్చే చెట్టు మాత్రం ఒక ఎత్తు. అది కూడా వేరుపరిచాడా లేదా? బుద్ధి జ్ఞానము చూడండి. అది కూడా 2వ అధ్యాయంలో 16వ వచనం రాసి ఉంటుంది. 2వ అధ్యాయం 16వ వచనం ఆది కాండంలో, మరియు దేవుడు అయిన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. సో ఒకటే ఉంది, ఒకే ఒక చెట్టు. దానికి వ్యతిరేకంగా ఉన్న చెట్లు ఎన్ని ఉన్నాయి అంటే ఎన్నో రకాల స్పీసీస్, జాతులు వృక్షంలో ఉన్నాయి. కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు ఒకటి మాత్రమే సెపరేట్ చేశారు. మనిషిని కూడా దేవుడు అలాగే పరిశుద్ధత ఆధారం చేసుకొని ఈ యొక్క లోకంలో నుంచి సపరేట్గా ఉండాలని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సృష్టిని దాంట్లో నుంచి మనకు ఉదాహరణ చేస్తూ చూపిస్తూ ఉన్నారు. దేవుడు నిర్మించిన ఆ యొక్క 7 రోజుల్లో కూడా 6 రోజులు ఒక ఎత్తు, 7 రోజు మాత్రమే ఒక ఎత్తు. దేవుడు ఆ 7 రోజుల్లో కూడా 6 రోజులు ఒక రకంగా, 7 రోజు ఒక రకంగా దేవుడు డివైడ్ చేశారు. 2వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దేవుడు ఆయన 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. చూడండి, చాలు 7వ దినమును అంటే 1, 2, 3, 4, 5, 6 అదంతా వేరు. 7వ దినం వేరు. ఓకే, ఆ రోజులను సైతం దేవుడు సెపరేట్ చేశారు. 6 రోజులు ఒక ఎత్తు, 7 రోజులు మాత్రమే దేవుడు దాన్ని ఆశీర్వదించెను, పరిశుద్ధపరచెను. ఓకే, సో సెపరేట్ లేకపోతే డివైడ్ అనే పదము, అలాగే అభివృద్ధి, సమృద్ధి అదే పదము ఎంతో ఇంపార్టెంట్ బైబిల్లో. ఈ ఒక ఉదాహరణ అర్థమైందా మీకు? నెక్స్ట్ జంతువులన్నిట్లో మీరు చూడండి, జంతువులన్నీ ఒకటి, జంతువుల్లో ఆ యొక్క సర్పం ఒకటి. 15వ వచనం, 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద. మరి మిగతా జంతువులన్నింటినీ అలా కొట్టరే, కేవలం పావును మాత్రం ఎందుకు కొడతారు? దేవుని వాటిని డివైడ్ చేసేసారు. ఆ జాతికి, మానవ జాతికి, ఈ యొక్క సర్ప జాతికి దేవుడు సృష్టిలోనే వైరము కలుగు చేశాడు, డివైడ్ చేసేసారు. ఓకే, అట్లా మనుషులను కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో డివైడ్ చేశారు. ఉదాహరణకి అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాము అనబడక మునుపు ఆయన అబ్రాము. ఆయన
ఏ వంశం నుంచి వచ్చాడు? సూర్య దేవతలను పూజించి ఆరాధించే వంశం నుంచి వచ్చాడు. ఓకే, ఆయనలో నుంచే ఇజ్రాయెల్ ప్రజలు వచ్చారు. అబ్రహాములో నుంచి ఇస్సాకు, ఇస్సాకులో నుంచి యాకోబు, యాకోబు యొక్క పేరే ఇజ్రాయేల్. ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు అన్య ప్రజలు అందరిలో కూడా వేరుపరచబడవలసి ఉన్నదని ఈ యొక్క లేవీకాండము 20వ అధ్యాయము 26వ వచనం మీరు చూశారు. ఇజ్రాయెల్ ప్రజలు వేరుపరచాలి. ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఎవరు? అబ్రహాం వంశీయులేగా కాదా? వాళ్ళు వేరుపరచారా లేదా? ఎలా దేవుడు వాళ్ళని వేరుపరిచారు? 20వ ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీకు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నీకు గొప్ప జనముగా చూడండి, అబ్రాహాం గారు ఉన్నారు. ఆయన ఒక ప్రదేశంలో నివసిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి కదా దేవుడు వాళ్ళని బయలుదేరి రమ్మంది. నీవు వచ్చేటప్పుడు ఎలా రమ్మన్నారు దేవుడు? నీ యొక్క బంధుమిత్రులను తీసుకురా అన్నారా? నీ యొక్క తండ్రి ఇంటి వాళ్ళందరినీ తీసుకురమ్మన్నారా? నీ చుట్టాలని ఇరుగింటి వారిని పొరుగింటి వారిని అందరినీ తీసుకురమ్మన్నారా? కాదు. నువ్వు లేచి పలానా వాళ్ళని విడిచి రావాలి, పలానా వాళ్ళని విడిచి నువ్వు రావాలి. చూడండి, నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు. వాక్యం ఆలోచన చేయండి మీరు. వాళ్ళందరితో కలిసి వచ్చాడా, సెపరేట్ అయ్యి వచ్చారా? సెపరేట్ అయ్యి వచ్చారా, కలిసి వచ్చారా? కలిసే వచ్చారా? మనం సపరేట్ చేశారు దేవుడు. 12వ అధ్యాయము 1వ వచనంలో నుంచి సెపరేట్ అయ్యి రమ్మన్నారా లేదా? అది దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ గనక అబ్రహాము పాటిస్తే ఆశీర్వాదానికి వారసుడుగా ఉంటాడు. ఎవరైతే అబ్రహాంని ఆశీర్వదిస్తారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరైతే అబ్రహాంని శపిస్తారో వాళ్ళని దేవుడే శపిస్తాడు. ఓకే, ఇది కదా 12వ అధ్యాయంలో 1 నుంచి 5వ వచనం వరకు మీరు చూసినట్లయితే స్పష్టంగా ఉంటది. మీరు మళ్ళీ ఇదే వాక్యం మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఇన్ కేస్ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కనుక అబ్రాము పాటించకుండా ఉన్నట్లయితే, ఇక్కడ 12వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అబ్రాముకి ఇచ్చిన ఆజ్ఞ గనుక పాటించకుండా ఉన్నట్లయితే అబ్రహాము ఈ యొక్క 2వ వచనంలో కానీ 3వ వచనంలో కానీ 4వ వచనంలో కానీ ఉన్న ఆశీర్వాదాలు స్వతంత్రించుకునేవాడా? ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఇక్కడ వాక్యం. నీ బంధువులను విడిచి నువ్వు రావాలి, నీ తండ్రి ఇంటి వారిని విడిచి నువ్వు రావాలి, నేను నీకు చూపించే దేశంలోకి నువ్వు వెళ్ళాలి అని దేవుడు మొట్టమొదటి వచనంలోనే 12:1 దాంట్లో స్పష్టంగా రాసింది. కాబట్టి ఆయన అక్కడి నుంచి అలా వచ్చాడు. దేవుడి యొక్క ఆజ్ఞను ఆయన ప్రేమించి విధేయత చూపించి క్రియల రూపంలో కనపరిచాడు. అలా చేసి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 2వ వచనంలో ఉన్నట్టుగా దేవుడు కొద్ది సంవత్సరముల తర్వాత అబ్రహాం గారిని గొప్ప జనముగా చేశాడా? గొప్ప ఆశీర్వాదము చేశాడా? అబ్రహామును బట్టి ఈజిప్ట్ దేశం అయినా ఇంకా వేరే వేరే దేశాలన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడా? ఇన్ కేసు ఆ ఆజ్ఞ కనుక ఆయన పాటించకుండా ఉన్నట్లయితే ఓకేనా? అబ్రహాము పలానా దేశం నుంచి ఏ దేశానికి వెళ్ళారండి? దాన్ని కూడా ఎందుకు ఎతకటం అండి? కానాన్ దేశమేగా దేవుడు పంపించేది. ఫోన్లు పక్కన పెట్టేసేయండి. కానాను దేశమే కదా వెళ్ళేది. ఆ కానాను దేశము అబ్రహాము కన్నా కూడా అబ్రహాము యొక్క నాన్నగారు కూడా ఆ యొక్క ఊరు వెళ్తానికి లేకపోతే కానాన్ దేశానికి వెళ్తానికి ప్రయాణమే వెళ్తారు. కానీ ఆయన డెస్టినేషన్ రీచ్ అవ్వడు. ప్రయాణం అర్ధాంతరంలోనే ఆయన తన యొక్క ఆయుష్ ముగిసిపోతుంది. దీన్ని బట్టి అబ్రహాం యొక్క ఫాదర్ దేవుని ఎరిగి ఉన్నాడని చెప్పచ్చా? ప్రశ్న అర్థమవుతుందా మీకు? అబ్రహాం యొక్క నాన్నగారు అబ్రాముని అలాగే లోతుని అబ్రాము యొక్క భార్యగా ఉన్న శారమ్మ గారిని కూడా వెంట పెట్టుకొని కానాన్ దేశానికి బయలుదేరి వెళ్దామని ప్రయత్నం చేస్తారు. ఇది కూడా 11వ అధ్యాయము 31వ వచనంలో రాసి ఉంటుంది చూడండి. తెరాహు అంటే అబ్రాము యొక్క ఫాదర్. తెరాహు 11వ అధ్యాయము 31. తెరాహు తన కుమారుడకు అబ్రామును తన కుమారుని కుమారుడకు అనగా హారాను కుమారుడకు లోతును తన కుమారుడకు అబ్రాము భార్య అయిన శారాయు అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊర పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఓకేనా? రాసుందా బైబిల్లో? అబ్రహాం యొక్క నాన్నగారు కూడా కానాన్ దేశానికి వెళ్తానికి ప్రయాణమై వెళ్ళారు. ఎవరితో వెళ్ళారు? ఎవరితో వెళ్దామని చూశారు? సేమ్ జర్నీ.
అబ్రహాము, లోతు, శారమ్మ, ఈ ముగ్గురుతో ప్లస్ తెరాహు, ఈ నలుగురు కలిసి వాళ్ళు ఉన్న ప్రదేశం దగ్గర నుంచి ఈ యొక్క కానాన్ దేశానికి వెళ్తానికి ప్రయాణమే వెళ్తారు. కానీ ఆ ప్రయాణం వాళ్ళు రీచ్ అవ్వలేరు. మధ్యలోనే ఆయన ఆయుష్ రీత్యా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కాలం చేస్తారు, చనిపోతారు. అబ్రహాం యొక్క నాన్నగారు చనిపోయిన తర్వాత తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారోనులో మృతి పొందెను. ఓకే, సో అబ్రహాముకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఎక్కడ ఇచ్చాడంటే హారాను అనే ఒక ఊర్లో ఉన్నప్పుడు అబ్రహాముకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇక్కడి నుంచి హారాన్ దగ్గర నుంచి బయలుదేరి కానానుకు వెళ్ళాలి అని. దానికన్నా ముందే అబ్రహాం యొక్క నాన్నగారు కూడా ఆ యొక్క ఊరు వెళ్ళటానికి ట్రై చేస్తారు, కానీ రీచ్ అవ్వలేరు. రీచ్ అవ్వాలంటే ఏంటంటే దేవుడు యొక్క ఆజ్ఞను స్వతంత్రించుకోవాలన్నా, ఆజ్ఞానుసారంగా జీవించాలన్నా సరే దేవుడి యొక్క కృప పొందుకొనవలసి ఉన్నది. ఇక్కడ అబ్రహాము దేవుడు ఏదైతే పని చెప్పాడో ఆ పని యావత్తు జరిగించి వచ్చారు. అనగా నీ దేశమును నువ్వు విడవాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటి వారందరినీ నువ్వు విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళుము. మీరు అనుకోవచ్చు తెరాహు వెళ్ళే ఆ యొక్క కానాను, అబ్రహాం యొక్క వెళ్ళే కానాను ఒకటా కాదా అని కన్ఫ్యూజన్ ఉందేమో. జాగ్రత్తగా డీబగ్ చేసే చెప్తున్నా. రెండు అనుకున్న ఊర్లు అంటే ఇద్దరు అనుకున్న ఊర్లు ఒకటే, కానాను. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఈ వేరుపరచడం అనేది అబ్రహాం యొక్క జీవితంలో మీరు చూసారా? వేరుపరచబడిన పిమ్మట ఆయన అబ్రహాముగా మార్చబడ్డాడు. అలాగే ఇస్సాకులో నుంచి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏర్పాటు చేయబడి ఉన్నారు. వేరుపరచకుండా ఉన్నట్లయితే ఎలా ఉండేవాడు? అబ్రహాము లాగానే ఉండేవాడు. వేరుపరచకుండా ఉన్నట్లయితే గొడ్రాలైన భార్య కలిగి ఉండేవాడు. వేరుపరచకుండా ఉన్నట్లయితే వారసులంటూ లేకుండా భూమి మీద ఆయుష్ ముగిసిపోయేది. సో దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుడు ఆ యొక్క వ్యక్తి పట్ల ఎటువంటి చిత్తం కలిగి ఉన్నాడు. ఏ వ్యక్తి అన్నా మీరు తీసుకోండి, బైబిల్లో ఏ వ్యక్తి అన్నా మీరు తీసుకోండి, ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఒకానొక ఆత్మీయ స్ట్రగుల్స్ లేకపోతే ఆత్మీయానుసారంగా వచ్చే ఆ యొక్క శ్రమల్లో అయినా సరే, శోధనలో అయినా సరే ఒంటరిగా ఉంచుతాడు, ఏకాంతముగా ఉంచుతాడు. తన జనముల నుండి, తన కుటుంబముల నుంచి, లేకపోతే తన బంధువుల నుండి, తన రక్త సంబంధికుల నుంచి దేవుడు ఖచ్చితంగా వాళ్ళని వేరుపరుస్తాడు. ఇంకో వ్యక్తి గురించి ఉదాహరణ యోసేపు. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అయ్యాడు? ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అయ్యాడంటే ఆయన రాజుకి గిన్నెందించే ఒక సేవకుడు రాజుకు వచ్చిన కళకి అర్థం ఎలా అని రాజు అడిగినప్పుడు, ఇదిగో జైల్లో పలానా వాడు ఉన్నాడు, ఆయన ప్రతి ఒక్క కళకి మంచిగా అర్థం చెప్తాడని చెప్తారు. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ అవటానికన్నా ముందు ఆయన జైల్లో ఖైదీ. ఓకేనా? జైల్లో ఖైదీ ఎందుకు అయ్యాడు అంటే మీరు ఆలోచన చేయండి. ప్రైమ్ మినిస్టర్ అవ్వటానికన్నా ముందు ఆయన జైల్లో ఖైదీ అండి. రెండు ఆపోజిట్ గా ఉన్నాయా అంటే? ఒకటేమో మనం భాషలో మాట్లాడాలంటే ఒకటేమో శ్రమ అనుకుంటాం, ఖైదీగా ఉండటం. అలాగే ప్రైమ్ మినిస్టర్ గా ఉండటమేమో ఆశీర్వాదం అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఖైదీగా ఉంటేనే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఖైదీగా ఉన్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ ఎలా అయ్యేవాడు? ఆలోచన చేయండి. ఖైదీగా ఉండటానికి కన్నా ముందు ఆయన ఏం చేస్తే ఖైదీగా ఉన్నాడు? తన సోదరులు ఆయన్ని తీసుకొచ్చి ఒక గుంటలో వేస్తారు. ఎంతగానో ప్రేమించే ఆ యొక్క తండ్రి అంటే రాహేలును యాకోబు గారు ఎంత లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకుంటారు. రాహేలు యొక్క గర్భం నుండి జన్మించింది ఇద్దరు బిడ్డలు. ఒకరేమో యోసేపు, రెండో ఆయనేమో బెంజమిన్ డెలివరీ అయ్యే టైంలో రాహేలు గారు చచ్చిపోతారు. ఓకే, సో ఎంతగానో ప్రేమించిన భార్య చనిపోయింది కాబట్టి తల్లి లేని పిల్లలని చెప్పి ఈ యొక్క యోసేపుని, బెంజమిన్ గారిని యాకోబు అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటాడు. ఇలాంటి క్రమంలో తండ్రి ఉన్న ఆ యొక్క అందరి కొడుకుల్లో కూడా ఈ యొక్క యోసేపుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. విచిత్రమైన నిలుటంగి పెట్టి, అలాగే మిగతా వాళ్ళందరినీ ఒకలాగా చూస్తాడు, ఈ యొక్క యోసేపు గారిని మాత్రమే చాలా ప్రేమగా చూస్తున్నాడు అని చెప్పి తండ్రి చూపించే ప్రేమ సహోదరుల మధ్య ఈర్ష, పగ క్రియేట్ చేసింది. దానివల్ల సహోదరులందరూ కూడా ఈ యొక్క యోసేపు గారి మీద పగ పెంచుకొని ఎట్లయినా సరే చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో ఆ సహోదరుల్లో ఉన్న ఒకడు
బుద్ధి కలిగి జ్ఞానం కలిగి మనం చంపటం ఎందుకు, మన సహోదరుడి యొక్క రక్తం మన చేతులు పుట్టుకుంటాం ఎందుకు, సో అతన్ని ఐసోలేట్ చేసేద్దామని చెప్పి ఒక మంచి ఉపాయం కలుగజేసి అతన్ని ఒక గుంటలో వేస్తాడు. ఆదికాండము 37:24. 37:24. ఇరవై 23-24 చూడండి. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతను తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతను పట్టుకొని ఆ గుంటలో పడదోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. తన సహోదరుల దగ్గర నుంచి యోసేపు వేరు చేయబడ్డాడు. సహోదరులు ఎక్కడున్నారు? గుంట బయట కూర్చొని యోసేపు తెచ్చిన భోజనమే తీసుకొని భుజిస్తూ ఉంటారు. కానీ యోసేపు ఎక్కడున్నాడు? గుంటలో వేయబడ్డాడు. సహోదరులు అందరూ కూడా భోజనం చేసిన తర్వాత అతన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఆ గుంటలో నుండి యోసేపు గారిని ఆ ఈజిప్ట్ దేశం గుండా వెళ్ళే ఆ యొక్క యాత్రికులు లేకపోతే ప్రయాణికులు వాళ్ళని స్లేవ్స్ లాగా తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ వేరు చేయబడ్డాడు యోసేపు, ఎంతగానో ప్రేమించే తండ్రి దగ్గర నుంచి. ఇక్కడ యోసేపు తన యొక్క రక్తం పంచుకు పుట్టిన ఆ యొక్క అన్న తమ్ములు అందరి దగ్గర నుంచి కూడా వేరు చేయబడ్డాడు. తల్లి లేదు, తల్లికి బదులుగా ఉన్న ఒక చిన్నమ్మ లేకపోతే ఇంకా మిగతా ఇద్దరు, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా వేరు చేయబడ్డాడు. ఒంటరితనం, శ్రమ, ఇది మనం అనుకుంటాం. కానీ దేవుడి యొక్క చిత్తం ఏంటి? ప్రతిదీ కూడా ఒక శ్రమ. వేరు చేయబడితేనే కదా అక్కడి నుంచి ఆ యొక్క ఈజిప్ట్ దేశంకి వెళ్ళబడి ఉన్నాడు. ఈజిప్ట్ దేశంలో నుంచి ఎక్కడికి వెళ్ళబడి? డైరెక్ట్గా పోతిఫరే కదా స్లేవ్ లాగా కొనుక్కుందాయన్ని. కొద్ది సంవత్సరాల తర్వాత పోతిఫర్ యొక్క భార్య అతన్ని ఇబ్బంది పెట్టడము, ఆయన దాన్ని ఒప్పుకోకపోవటము, దాన్ని బట్టే కదా యోసేపు గారు జైల్లో అరెస్ట్ అయి ఉన్నది. వేరుపరచడం అనే కాన్సెప్ట్ ఇక్కడ యోసేపు గారి జీవితంలో ఎన్నిసార్లు జరిగిందో మీరు చూడండి. తండ్రి దగ్గర నుంచి, సహోదరుల దగ్గర నుంచి, రక్త సంబంధికులందరి నుంచి వేరు చేయబడి ఒంటరి వాడుగా ఉన్నాడు. అందులోనూ తన దేశమును కూడా విడిచిపెట్టి భాషగాని భాష పరాయి దేశంలోనికి ఒక ఖైదీలాగా వెళ్ళాడు. సరే, ఏదో దేవుని యొక్క కృపలో ఉన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. మళ్ళీ అక్కడ కూడా వేరు చేయబడ్డాడుగా. పోతిఫర్కి యోసేపు అంటే ఎంతో నమ్మకం, తోటి పని వాళ్ళకు కూడా ఎంతో నమ్మకం. కానీ ఆ యొక్క నమ్మకాన్ని బ్రీచ్ అయ్యేటట్టు పోతిఫర్ యొక్క భార్య క్రియేట్ చేయటం, దాన్ని బట్టి మళ్ళీ తీసుకెళ్లి జైల్లో వేయబడ్డాడు. సో దైనందిక జీవితము అలాగే తోటి ఫ్రెండ్స్ సర్కిల్ వీటన్నిటిలో నుంచి కూడా అతను మళ్ళీ సెపరేట్ చేయబడి ఉన్నాడు, వేరు చేయబడి ఉన్నాడు. ఆ తర్వాతే కదా అతను ఆ యొక్క కళ్ళకి అర్థం చెప్పి ఆ చెప్పిన అర్థాన్ని బట్టి అతను ఏమయ్యాడు? ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. 39:20. ఆదికాండం 39:20. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను, అతడక్కడ చెరసాలలో ఉండెను. చూడండి, జనశైలికి విరుద్ధముగా ఒక నేరము అతని మీద మోపబడి మనుషులందరి నుంచి వేరు చేయబడి చెరసాలలో వేయబడి ఉన్నాడు. ఇది రెండోసారి. నెక్స్ట్ వచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఆదికాండము 41వ అధ్యాయంలో 40వ వచనం నుంచి 41. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడవై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతనున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతన్ని తొడిగించి అతని మెడకు బంగారు గొలుసును వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి! ఫరో డైరెక్ట్గా ఈజిప్ట్ను పరిపాలించే ఒక ఫరో డైరెక్ట్గా జైల్లో ఖైదీగా ఉన్న ఒక యోసేపుతో మాట్లాడుతున్న మాటలు ఎలా? ఐగుప్తు దేశం అంతటి మీద కూడా నేను నిన్ను నియమించి ఉన్నా. నెక్స్ట్, ఫరో చేతికున్న ఆ యొక్క ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టడం, అలాగే మంచి బంగారపు గొలుసుని వేయటం, అలాగే సన్నపు నారబట్టలు తొడగటం, అలాగే ప్రజలందరి ఎదుట కూడా ఫరో మొదటి రథం మీద ప్రయాణమే వెళ్ళటం, రెండో రథం మీద ప్రయాణమే వెళ్ళేది ఎవరు? యోసేపు. ఈజిప్ట్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అని హోదా ఇచ్చారు. ఇంత ఆశీర్వాదం యోసేపు గారు స్వతంత్రించుకున్నారు.
దానికన్నా ముందు ఆయన కుటుంబం దగ్గర నుంచి వేరు చేయబడి ఉన్నాడు. సహోదరుల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరు చేయబడి ఉన్నాడు. ఆ వేరు చేయబడటం అనే ప్రక్రియ జరగకుండా ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదం స్వతంత్రించుకునేవాడా? జనులందరి దగ్గర నుంచి ఒక వ్యభిచారి అనే ముద్ర వేపించుకుని జైల్లో వేరు చేయబడి ఉన్నాడు. అది జరగకుండా ఉన్నట్లయితే ఫరో దగ్గరికి ఆయన రీచ్ అయ్యేవాడా? ఆ జీవితకాలం అంతా కూడా పోతిఫర్ దగ్గరే ఉద్యోగం లేకపోతే ఆ పని చేసుకుంటూ ఉండేవాడు. సో వేరు చేయటం అనేది ఎంత ఇంపార్టెంటో మీరు ఆలోచించండి. అట్లాగే ఈ యొక్క మూలవాక్యంలో కూడా ఇజ్రాయేల్ ప్రజలు యావత్తు కూడా అన్య జనుల దగ్గర నుంచి వేరు చేయబడవలసి ఉన్నది. ఎలా అంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుణ్ణి సేవించే ఆ యొక్క విశ్వాసులు కూడా పరిశుద్ధత అను ఒక ఆభరణము అలంకరించుకొని ప్రజలందరి నుంచి కూడా వేరు చేయబడి నిత్యము దేవుణ్ణి మహిమపరచబడవలసి ఉన్నది. అర్థమైందా? దీనికి ఇంకో ఉదాహరణ చూడండి. అబ్రహాం గారి జీవితంలో వేరు చేయబడటము, అలాగే అభివృద్ధి చేయబడటం రెండు మీరు చూశారు కదా. యోసేపు గారి జీవితంలో కూడా వేరు చేయబడటము, వేరు చేయబడిన పిమ్మట అభివృద్ధి పొందటం చూసారా. అలాగే అపోస్తల కార్యము 15వ అధ్యాయంలో కూడా ఒక భక్తుడి గురించి చూద్దాం. 15వ అధ్యాయము 36. కొన్ని దినులైన తర్వాత ఏ పట్టణంలో ప్రభువు వాక్యం ప్రచురపరచుమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనకు చూసుమని పౌలు బర్నబాతో అనెను. 38వ వచనం. అయితే పౌలు సంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకరిని విడిచి వేరే పోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీల ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచు ఉండెను. ఇక్కడ కూడా చూడండి, ఈ యొక్క వాక్యంలో కూడా దేవుడు వేరుపరచటము అలాగే వృద్ధి చేయటం అనే కాన్సెప్ట్ ఇక్కడ రాస్తుంది. వాస్తవానికి అపోస్తుడైన పౌలు గారు అలాగే బర్నబా వాళ్ళిరువురు కూడా ఫ్రెండ్స్, ఇద్దరు కూడా ఆది అపోస్తులు. వాళ్ళు కలిపి కొన్ని ప్రదేశాల్లో దేవుడి యొక్క పట్టణముల గురించి అలాగే దేవుడి యొక్క రాజ్య సువార్త గురించి విస్తరింపజేస్తూ అనేకమైన సంఘములు కడుతూ మొదటి ప్రయాణము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. కొద్ది దినములైన తర్వాత మనం కొన్ని ప్రదేశాల్లో ఈ యొక్క చర్చ్ కట్టాం కాబట్టి ఒకసారి వెళ్ళి తిరిగి ఆ యొక్క ఊర్లోకి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఆత్మీయంగా వాళ్ళు ఏమైనా బలపరుద్దామా అని చెప్పి ఒకరినొకరు మాట్లాడుకుంటూ తిరిగి ఆ యొక్క మొదటి ప్రయాణము ఒకసారి తిరిగి చూద్దాము అని చెప్పి పౌలు గారు ఆలోచన చేస్తారు. దానికి బర్నబా కూడా ఒప్పుకుంటాడు. కానీ ఆ యొక్క ఒప్పుకునే క్రమంలో పౌలు గారేమో శీల గారిని తీసుకెళ్దాం అంటాడు. బర్నబా వచ్చేసేమో మార్కు అని మారు పేరు కలిగిన యోహాన్ని తీసుకెళ్దాం అని అంటాడు. ఇక్కడ ఇద్దరి మధ్య మాట అంగీకారంగా ఉండదు. ఆది అపోస్తుడైన పౌలు గారు అలాగే బర్నబా గారు ఇరువురు మధ్య కూడా తీవ్రమైన వాదన వచ్చింది. ఇది ఎలా సాధ్యం అండి? వాళ్ళిద్దరు అపోస్తులేగా. నేను దేవుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న పౌలు గారు, అలాగే బర్నబా అంటే ఎవరంటే యేసయ్యతో పాటు సిలువ వేసే ఆ యొక్క దొంగ కాదు. బర్నబా అంటే అతను కూడా ఒక లేవీయుడు, హెచ్చరిక కుమారుడు అంటే ఆదరణ కుమారుడు అని చెప్పి బైబిల్లో అపోస్తల కార్యము 4వ అధ్యాయము 36వ వచనంలో రాసి ఉంటుంది. వీరిరువురు మధ్య కూడా ఏం జరిగింది? వాదన జరిగింది. తీవ్రమైన వాదన జరిగి ఆ ఇరువురు ఆది అపోస్తులుగా ఉన్న ఇరువురు కూడా విడిపోతారు. విడిపోయి బర్నబా ఏమో తనకి కజిన్ బ్రదర్గా ఉన్న మార్కుని తీసుకొని ఒక కుప్రా ఊరికి వెళ్ళిపోతాడు, సొంత ఊరికి వెళ్ళిపోతారు. అలాగే పౌలు గారు కూడా శీలా గారిని తీసుకొని ఈ యొక్క కిలికియా అనే ఊరు వెళ్ళిపోతారు. ఎందుకు అక్కడ విభజించబడ్డారు? ఇద్దరు చేసేది పని ఒక్కటేగా, చర్చెస్ కట్టడం, విశ్వాసుల్ని దేవుడి యొక్క కృపలో ఆకర్షించడం, దేవుడి యొక్క సత్యసువార్త బోధించడం. ఇదే వాళ్ళు కుప్రాకెళ్ళి చేసిన పని ఇదే, వారు కిలికియా వెళ్ళి చేసిన పని ఇదే. కానీ తీవ్రమైన వాదన వచ్చి ఎవరికి వాళ్ళు విడిపోయి దేవుడి యొక్క పని చేస్తూ వెళ్ళారు.
విడిపోయిన తర్వాత అంటే తీవ్రమైన వాదన అంటే గొడవేగా. ఒక మాట ఇద్దరు మాట చల్లట్ల విడిపోయారు. అది బైబిల్కి ఆమోదమా వ్యతిరేకమా? మనుషులైతే వాళ్ళకున్న అభిప్రాయ భేదాలతో విడిపోవచ్చేమో. ఈవెన్ అపోస్తుల దగ్గర కూడా ఆ కార్యం అదే విడిపోయే జరిగింది. కానీ దేవుడు దాన్ని వాడుకొని కూడా అంటే ఆ ఒక తీవ్రమైన వాదనను వాడుకొని కూడా బహుగా దేవుడు సంఘాలను నిర్మించాడు. పౌలు గారి ద్వారా, అలాగే బర్నబా గారి ద్వారా, మార్కు ద్వారా, అలాగే ఇంకో నాలుగో వ్యక్తి ఎవరంటే శీలా గారి ద్వారా, నలుగురు ద్వారా కూడా అనేకమైన సంఘాలు నిర్మించారు. అలా సంఘాలు నిర్మించిన కొద్ది సంవత్సరముల తర్వాత ఎవరైతే తీవ్రమైన వాదన కలిగి నలుగురు వ్యక్తులు 2 జట్లుగా విడిపోయారో మళ్ళీ ఆ నలుగురిని కూడా దేవుడే తిరిగి కలుపుతాడు. అది కూడా కొలసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో రాసి ఉంటుంది. అలాగే 2వ తిమోతి 4వ అధ్యాయము 11వ వచనంలో రాసి ఉంటుంది. ఒకానొక సమయం ఉంది దేవుడు మనుషుల్ని వేరు చేస్తాడు. ఒకానొక సమయం ఉంది దేవుడు తిరిగి అదే మనుషుల్ని ఒక్కటిగా కడతాడు. ఈ క్రమంలో దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారము యోసేపు జీవితంలో నువ్వైతే నా గురించి చెడును ఉద్దేశించి నన్ను వేరు చేసి నా మీద ఇట్లా హత్యా ప్రయత్నం చేసావు, కానీ నీ యొక్క ఉద్దేశములు కాదు, నీ యొక్క తలంపులు కాదు, ప్రభు యొక్క చిత్తం ప్రకారమే నా జీవితం ఎలా జరిగి ఉన్నది అని యోసేపు గారు మాట్లాడి ఉన్నారు. ఇక్కడ వాక్యం ప్రకారం ఆది అపోస్తులుగా ఉన్న ఈ యొక్క వాక్యంలో 15వ అధ్యాయము ఇప్పుడు మీరు రిఫరెన్స్ చూశారు కదా, అక్కడ ఉన్న వాక్యం ప్రకారము తీవ్రమైన వాదనతోనే అపోస్తులు విడిపోయారని మెన్షన్ చేసి ఉంది. కానీ ఆ తీవ్రమైన వాదన వల్ల అయితే విడిపోయారని మనం చదివితే అర్థమవుద్ది. కానీ మీరు ఆత్మీయానుసారంగా ప్రార్థన రూపంలో దేవుడి దగ్గర విచారం చేస్తే సంఘం యొక్క విస్తరణ కోసమే దేవుడు ఆ యొక్క ఆది అపోస్తులను విభజించి 12 మందిని కలిపి దేవుడు ఒక ఊరు ఎప్పుడు పంపిలే. ఓకే, అంటే దేవుడు పునరుద్ధానుడే పరలోకమునకు వెళ్ళిన పిమ్మట 12 మంది శిష్యుల్ని ఏనాడు కూడా ఒక ఊరికి ఎప్పుడు పంపిలే. మినిమం 2 లేకపోతే 3 అలానే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఊరికి పంపించారు తప్ప ఒక గుంపుగా ఎప్పుడు పంపిలే. అందరూ కలిపి ఒక ఊరు వెళ్తే మిగతా ఊరికి ఎవరు సువార్త ప్రకటిస్తారు? దేవుడు స్ప్లిట్ చేశారు. ప్రతిదీ దేవుడు వేరుపరిచి ఆ ఒక్కరిలో నుంచి మరో ఒక్కరిని అలా అలా మల్టిప్లై. సో ఫస్ట్ దేవుడు ఎవరన్నా సరే విభజిస్తాడు. విభజించి ఆ విభజించిన పిమ్మట వారిలో నుంచి దేవుడు సమృద్ధిగా ఆయన యొక్క చిత్త ప్రకారము వృద్ధి, మహా అభివృద్ధి దేవుడు కలుగు చేస్తాడు. సో ఇందును బట్టి ఇజ్రాయెల్ ప్రజలు కన్నా విశ్వాసులందరూ కూడా అన్య ప్రజల దగ్గర నుంచి కూడా విభజించబడి ఉండవలసి ఉన్నది, వేరు చేయబడవలసి ఉన్నది, పరిశుద్ధత అను అలంకరణ స్వతంత్రించుకోవలసి ఉన్నది. అర్థమైందండి? ఉదాహరణలో ఈ అన్నిటి మీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? బల్లారాధన కూడా మీరు ఆలోచన చేయండి. దేవుడు ఆ యొక్క రొట్టెను కూడా దేవుడు డివైడ్ చేస్తాడు. తెలుగు బైబిల్లో మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం మీరు చూసినట్లయితే వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి అని రాసి ఉంటుంది. ఓకే, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసినట్లయితే దేవుడు ఆ యొక్క రొట్టెను డివైడ్ అండ్ షేర్ యువర్ సెల్ఫ్ అని రాసి ఉంటుంది. వేరుపరచడం, 2గా దేవుడు దాన్ని వెరుగా కొట్టి తన యొక్క శిష్యులు యావత్తుకి దేవుడు పంచుతాడు. ఏమంటే 12 మందికి ఒక రొట్టె పంచలేరా? విరవకుండా కూడా దేవుడు పంచచ్చుగా. వాక్యానుసారంగా ఆత్మీయానుసారమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మన హృదయము విరగొట్టబడాలి. మనము ఒంటరిగా ఉన్నట్లుగా వేరు చేయబడాలి. అది భర్త దగ్గర నుంచో, భార్య దగ్గర నుంచో, కుటుంబం దగ్గర నుంచో, అలాగే బంధువుల దగ్గర నుంచో, స్నేహితుల దగ్గర నుంచో, మనిషి యొక్క ఆలోచనలు ప్రకారము, దేవుడి యొక్క చిత్త ప్రకారము ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన యొక్క ప్రణాళిక ప్రకారము వేరు చేస్తాడు, విభజిస్తాడు. ఈ విభజించి వేరు చేసే క్రమంలో దేవుడు వాళ్ళకి ఆత్మీయానుసారమైన నైపుణ్యతతో కూడిన ఆత్మీయ జ్ఞానము దేవుడే ట్రైనింగ్ గా వాళ్ళకి ఇస్తాడు. అక్కడి నుంచి దేవుడు వాళ్ళందరినీ కూడా వృద్ధి కలుగు చేస్తాడు. 75 సంవత్సరాల ప్రాయంలో అబ్రాహాము గారిని దేవుడు కుటుంబం దగ్గర నుంచి వేరు చేశాడు. కానీ ఆశీర్వాదం పొందుకోవడానికి 100 ఏళ్ళు పట్టింది. అంటే 100వ సంవత్సరంలో అంటే 25 years వెయిట్ చేశారు. సో విభజించబడిన వెమ్మటే ఆశీర్వాదం రాదు. యోసేపు సుమారు 14-15 వయసు ప్రాయంలో ఆ యొక్క గుంటలో వేయబడ్డాడు. కానీ ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడయ్యాడు?
సుమారు 30 సంవత్సరాల వయసు తర్వాత. అంటే ఎంత టైం పట్టింది? మినిమం 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ గ్యాప్ పట్టింది. ఇదంతా కూడా ట్రైనింగ్ పీరియడ్. ఓకే. అలాగే ఇక్కడ ఆది అపోస్తులుగా ఉన్న ఇక పౌలు గారు, బర్నబా గారు కూడా ఇద్దరు వేరే అయిపోయారు. ఎవరు వాళ్ళుగా వెళ్ళిపోయి కుప్రా, కిలికియా దేశంలో చర్చెస్ పెట్టారు. తిరిగి వాళ్ళందరూ కూడా కొలసీలు రాసిన పత్రిక, అలాగే 2వ తిమోతి రాసిన పత్రికల్లో స్పష్టంగా రాసి ఉంటది. వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి కలుసుకొని మళ్ళీ దేవుడి యొక్క చర్చెస్ మొత్తం కూడా రీబిల్డ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా కొన్ని సంవత్సరాల వ్యవధి ఉంది. ఆ వ్యవధిలో వాళ్ళు కొరంథీలు సంఘమును ఏర్పాటు చేయటము, కొరంథీ రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, ఇవన్నీ కూడా పౌలు గారు అప్పుడు లిఖించి ఉన్నారు. ఎలా వచ్చింది ఇదంతా? వేరు చేయబడి ఆ తర్వాత దేవుడి యొక్క అనుభవం పొందుకొని ఆ తర్వాత వృద్ధిగా మహా అభివృద్ధిగా స్వతంత్రించుకొని దేవుడి యొక్క పని యావత్తు కూడా సక్రమముగా దేవుని యొక్క చిత్తానుసారంగా వారందరూ కూడా జరిగించారు. సో అలాగే మనం కూడా దేవుడి యొక్క చిత్త ప్రకారం కొన్ని సందర్భాల్లో వేరు చేయబడతాం. లోకం నుంచి వేరు చేయబడతాం. మనుషుల దగ్గర నుంచి వేరు చేయబడతాం. సావాసాలు లేకపోతే ఫ్రెండ్షిప్ దగ్గర నుంచి వేరు చేయబడతాం. కుటుంబం నుంచి వేరు చేయబడతాం. కానీ మనిషి అయితే అది నష్టంగా ఎంచుకుంటాడేమో. కానీ దేవుడు ఆ వేరు చేసిన పిమ్మట మహా అభివృద్ధిగా మనందరి జీవితాలు కూడా మార్చి ఆత్మీయ ప్రయాణములో కొత్త డెస్టినేషన్ దేవుడు మనలందరినీ కూడా చేరదీస్తాడు. దేవుడు ఈ వాక్యం మన జీవితాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమెన్.